वसिष्ठाय महात्मने पार्वती प्राणनाथाय मोहाय महामाय प्रयुज्यते दुर्गे स्मृता हरसि వస్తున్నా కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని వెల్దండ మండలం అంబా రామలింగేశ్వర ఆలయానికి సంబంధించి గుండాల గ్రామంలో ప్రకృతి సిద్ధంగా వెలిసినటువంటి గుండాల అదేవిధంగా ఆలయానికి సంబంధించి శివునికి సంబంధించిన ఈ ఆలయానికి కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రమనే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలకు సంబంధించిన చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించిన భక్తులందరూ కూడా ప్రతి ఏడాది శివరాత్రి పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే క్రమంలో ఈ గుండాల గ్రామానికి వేలాది మంది భక్తులు తరలిరావడం జరుగుతుంది. అయితే ఈ భక్తజన సందోహానికి ఖచ్చితంగా మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అదేవిధంగా మహేష్ యాదవ్ ఇద్దరు గత సుమారు 5 ఏళ్ల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. నిజంగా ఇలాంటి బృహత్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జక్కుల చిన్న జంగయ్య కావచ్చు మహేష్ యాదవ్ ఇద్దరికి కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఇక్కడ అన్నదానం తిన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఇక్కడ బ్రహ్మోత్సవాలు సుమారు 15 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి నుంచి మొదలు శివరాత్రి అనంతరం 15 రోజులు అనంతరం కూడా ఆలయానికి వచ్చే భక్తుల తాకిడిని బట్టి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ రథోత్సవం రోజు అత్యధిక మంది జనం రావడం జరుగుతుంది. అంటే ప్రతి రోజు ప్రకృతి సిద్ధంగా వెలిసినటువంటి ఈ గుండాల ఆలయానికి భక్తులు రాకనేది పరిపాటిగా కొనసాగుతుంది. కానీ బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది వస్తున్న తరుణంలో జక్కుల చిన్నజంగయ్య యాదవ్ అదేవిధంగా మహేష్ యాదవ్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది ఈ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా హర్షించడం జరుగుతుంది. సుమారు ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నట్లుగా నిర్వాహకులు పేర్కొనడం జరుగుతుంది. ప్రతి రోజు వందలాది మందికి నిర్వహించడం జరుగుతుంది. ఈ క్రమంలో జాతర అయిపోయే వరకు వేలాది మంది ఇక్కడ అన్నదాన కార్యక్రమం స్వీకరించడం జరుగుతుంది. ప్రతి ఏడాదికి సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా 5 సంవత్సరాలుగా ఈ బృహత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ చిన్నజంగయ్య జక్కుల చిన్నజంగయ్య కేవలం అన్నదాన కార్యక్రమమే కాకుండా ఆలయం పైభాగం మొత్తం కూడా కప్పు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన రేకుల షెడ్డుతో ఆలయ పైభాగాన్ని నిర్మించడం జరిగింది. దానికి సుమారు 17 లక్షలకు పైగా డబ్బు వెచ్చించినట్టు పేర్కొనడం జరుగుతుంది. భగవంతునికి ఖచ్చితంగా మనం సాయం చేయాలి. భగవంతునికి సంబంధించిన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఖచ్చితంగా మనకు మేలు జరుగుతుంది. కేవలం మనకే కాకుండా మన కుటుంబానికి కూడా మేలు జరుగుతుందనే కోణంలో జక్కుల చిన్నజంగయ్య యాదవ్ దంపతులు జక్కుల వసంత చిన్నజంగయ్య పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మహేష్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా భగవన్ నామస్మరణతోనే సమాజంలో మేలు జరుగుతుంది, భక్తితోనే ముక్తి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా తమ పరిధిలో తమ శక్తి మేరకు ఖచ్చితంగా ఆలయాల నిర్మాణం కోసం కావచ్చు, ఆలయాల నిర్వహణ కోసం కావచ్చు, లేదంటే ఇలాంటి బ్రహ్మోత్సవాల వేళలో భక్తులు తరలి వచ్చే క్రమంలో వాళ్ళకి తాగునీటి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకి మేలు చేసే విధంగా ఈ బ్రహ్మోత్సవాలు మరింత పెరిగే విధంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు మరింత అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలనే కోణంలో జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అదేవిధంగా మహేష్ యాదవ్ పేర్కొనడం జరుగుతుంది. దీనికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. లక్షలాది రూపాయలు ఖర్చు చేసి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం అంటూ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఆలయానికి సంబంధించి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడం జరుగుతుంది. ఇక్కడికి సంబంధించి అంటే బొల్లంపల్లి అంటే వెల్లండ మండల పరిధిలోని బొల్లంపల్లికి సంబంధించినటువంటి జక్కుల చిన్న జంగయ్య యాదవ్ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఏడాది ఈ కార్యక్రమానికి భక్తులు ఎంత మంది వచ్చినా ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్న కోణంలో జంగయ్య యాదవ్ పేర్కొనడం జరుగుతుంది. మిత్రులారా, శివాయ శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవస్థానము గుండాల హైదరాబాద్కు అతి దగ్గరలో 70 కిలోమీటర్ల దగ్గరలో ఉంది. ఇది మామూలుగా పుట్టుకుండమని
శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి సప్తగుండాలు 7 గుండాలు ఉంటాయి. ఇక్కడ ఈ 15 రోజుల పాటు మన శివరాత్రి నుండి 15 రోజుల పాటు కళ్యాణోత్సవము, తర్వాత పితరోత్సవము, రుచుల వాహన సేవ అన్ని కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా సాగుతాయి. దీనికి నా పేరు కృష్ణయ్య. తర్వాత మేము రాయచెడు వంశానికి చెందిన వాళ్ళము, వంశపరపర ఆలయ అర్చకులము. చాలా ఈ 15 రోజులు నిష్టంగా చాలా అంతా కూడా చూసుకొని చాలా బాగా చేస్తుంటాము. ఈ ముఖ్యత వరించే తల్లి శ్రీ అంబా పార్వతీదేవి. దీనికి సప్తగుండాలని 7 గుండాలు ఉన్నాయి. ఇంతవరకు దాని లోతు చూసిన వాళ్ళు లేరు. కాచికి ఇక్కడికి సూత్రం ఉంది అని చాలామంది చెప్తుంటారు. మొన్న నిజం కూడా అయింది. ఈ వార్త మీరు చూసే ఉంటారు, మొన్న బాగా తెలిసే ఉంది. తర్వాత ఈ మనకు పిల్లలు కాని వాళ్ళు కానీ, తర్వాత ఏమన్నా కాలు చేతులు పని చేయని వాళ్ళు కానీ గురువుల స్నానం చేసుకొని ఇక్కడ నీళ్ళు తీసుకుపోయి వాళ్ళ ఇంట్లల్లో కానీ పొలాలలో కానీ చల్లుకుంటే పంటలు బాగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాము అని చాలా పెద్ద ఎత్తున బాగా స్వామివారిని నమ్ముతారు. ఇప్పటి వరకు అన్ని విధాల మన ఇక్కడ బొల్లంపల్లి వాస్తవ్యులైన చిన్నజంగయ్య అని జక్కల చిన్నజంగయ్య అని 15 రోజుల పాటు చాలా మంచిగా మంచి ఆహారం, మంచి భోజనం ఏర్పాటు చేసి దాదాపుగా 18 లక్షల ఖర్చు పెట్టి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు కూడా ఒక సెంటర్ లాగా మన రేట్ల చెట్టుగా ఏర్చుంది. దాంట్లో 10-18 లక్షల ఖర్చుకొని చాలా సేవ చేస్తారు. మహేష్ తర్వాత జక్కల చిన్నజంగయ్య అని బాగా చాలా వరకు కూడా చేస్తారు. ఇంకా భక్తులు కూడా చాలా వరకు చేసిండు. మొన్న కూడా కలగుర్తి వాస్తవులైన ఒక ఆయన రెడ్డి కూడా అమ్మవారి విగ్రహాలు ఇప్పడం జరిగింది. ఒక్కొక్కరు మన ఊరెంపులు ఇక్కడ మన దాదాపుగా ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంత ప్రసిద్ధి చెందిన టెంపుల్ లేదు కానీ కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్కు మోసుకున్నది. గత 5 సంవత్సరాల నుండి దీనికి ముఖ్య దాతలు బొల్లంపల్లి వాస్తవ్యులు జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మరియు జక్నాలపల్లికి చెందిన మండల మహేష్ గారు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుండి ఈ అన్న ప్రసాదాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 5 సంవత్సరాల కిందట ఇదే ప్రాంగణంలో ఉండడానికి ఒక షెడ్యూల్ నిర్మాణం చేసినాము. దానికి సుమారు మేమే నిర్వాహకులం ఉండి దగ్గరుండి పనిచేయడం జరిగింది. దానికి 16,80,000 కావడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే అది కట్టించినామో అప్పటి నుంచి భక్తుల సంఖ్య పెరిగింది. ఆ పెరిగిన దాన్ని బట్టి అన్నదానం చేయాలని వీళ్ళు కూడా జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మరియు మహేష్ యాదవ్ ఇద్దరు నిర్ణయించుకొని మాతో ఆలోచన చేసి ప్రతి సంవత్సరం ఈ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ప్రతిరోజు కనీసము ఒక సుమారు 950 నుండి 1450 వరకు అన్నదాన కార్యక్రమం చేస్తున్న చిన్న జంగయ్య యాదవ్ గారు, మహేష్ గారు ఎల్లవేళలా వాళ్ళ కుటుంబ తోటి ఈ అంబా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతోటి బాగా ఉండాలని వారు కూడా ఏం చేస్తున్నారంటే మనము ఈ కడకలేసి ఇవేసి చేయకుండా రేపు వచ్చేసరికి ఇక్కడ ఒక మినీ ఫంక్షన్ హాల్ లెక్క కట్టి మినీ ఫంక్షన్ హాల్ అనే మనము అన్నదాన ప్రసాదాలు వచ్చే సంవత్సరం కూడా అన్ననే చేద్దాము అని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వారికి అంబా రామలింగేశ్వర స్వామి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు కుటుంబంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మండలి మహేష్ జగనాలపల్లి. ఇక్కడ గత 5 సంవత్సరాల క్రితం నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని 1 నుంచి 15 రోజుల వరకు శివరాత్రి నుంచి జాతర అయిపోయిందో నిత్య అన్నదానం జరుగుతుంది. దీని ఖర్చు కూడా వాళ్ళ దేవుడు భగవంతుడు వాళ్ళని సలహా చూడాలని ఇక్కడ పబ్లిక్ భక్తులకు వచ్చిన వాళ్ళకల్లా ఇక్కడ చూసి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చేస్తుంది. ఇంకా కూడా అలా కృషి సాగరంతో ఇంకా కంటిన్యూ పెడతారని దేవుని ఆశీస్సులు ఎప్పటికీ అనుకుంటే జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మండలి మహేష్ యాదవ్ వాళ్ళు జేగుడకి వెళ్ళి ఇక్కడ వచ్చి ఇక్కడ బొల్లపల్లి సైన్ సొంత వాసులు, జగనాలపల్లి సొంత వాస్తవులు అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ దేవునికి మొక్కుకొని ప్రతి సంవత్సరం ఇది 5వ సంవత్సరంగా గుర్తిస్తున్నాం. ప్రతి సంవత్సరం నిత్యాన్నదాన కార్యక్రమం చేయాలని వాళ్ళ మొక్కులు తీరుతున్నారు. అంబరామలింగేశ్వర స్వామి వాళ్ళకు అన్ని విధాలుగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. శివరాత్రి నుండి ఇప్పటి వరకు 15 రోజులు అంటే మంచిగా మేము కూడా కంటిన్యూ వచ్చి మేము అన్నదానం అన్ని సహకరిస్తున్నాము. మా వీళ్ళందరూ కలిసి మా టీము అందరం చాలా బాగా చేస్తున్నాము. వాళ్ళకు భగవంతుడు ఆశీర్వాదం మంచిగా ఇది కల్పించాలని మేము కోరుకుంటున్నాము.